హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే, మనకి ఏదైతే ఫ్లూయిడ్ మెకానిక్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనం వచ్చేసి ఓవరాల్గా 12 పార్ట్స్లో మనకి ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిలబస్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ మెకానిక్స్ గాను ఇంజనీరింగ్ సిలబస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంజనీరింగ్ అసిస్టెంట్లో. సో ఓవరాల్గా ఏదైతే ఆ పర్టికులర్ 12 టాపిక్స్ ఉన్నాయో మనకు వచ్చేసి ఎస్ఎస్సి జేఈలో కూడా పర్టికులర్ టాపిక్స్ అనేవి ఉంటాయండి. బస్ ఎస్ఎస్సి జేఈ అయితే దానికి వచ్చేసి ఇంకా సిలబస్ అనేది ఉందండి. హైడ్రాలిక్ మిషన్స్ ఉంది, అందులో వచ్చేసి హైడ్రాలిక్ టర్బైన్స్, హైడ్రాలిక్ పంప్స్ అనేది ఉంది. సో అది వచ్చేసి మనం చెప్పుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏదైతే నేను కంప్లీట్ చేశానో 12 క్లాసెస్లో, సో ఓవరాల్గా ఆ టాపిక్స్ నుంచి నేను ఒక 60+ ఎంసీక్యూస్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఏవైతే 60+ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి డైరెక్ట్ బిట్ ఉంటే డైరెక్ట్గా నేను చెప్తానండి. సో దానికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వాలనుకుంటే ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్తో సహా నేను అంటే బిట్ అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను, ఓకేనా. ఇంకొచ్చేసి టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డిస్కషన్లోకి వెళ్లే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి, టీఎన్సీ అప్లై. సో ఎవరైతే కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓవరాల్గా ఫ్లూయిడ్ మెకానిక్స్కి సంబంధించి ఏదైతే మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ అంతా కలిపి మనకి ఏంటంటే 60+ బిట్సే ఉన్నాయా అంటే అలా కాదండి. జస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఫ్లూయిడ్ మెకానిక్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం, అది మీరు గమనించాలి. మనం చేసుకునేది ఫ్లూయిడ్ మెకానిక్స్ మాత్రమే మనం డిస్కస్ చేసాం. ఆ ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా మనకి ఏంటంటే మనకి ఏదైతే మనకి సిలబస్ ప్రకారం ఇచ్చాడో ఆ సిలబస్ ప్రకారం మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి, ఓకేనా. మనం అవన్నీ కంప్లీట్ చేయలేదు. మనం ఏంటంటే ఓన్లీ మనకి సిలబస్ ప్రకారం ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ ప్రకారం మాత్రమే మనం టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అది ఫ్లూయిడ్ మెకానిక్స్ లో మాత్రమే. మనకి మళ్ళీ హైడ్రాలిక్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రాలిక్ మెషిన్స్ అనేవి మనకి సెపరేట్ గా ఉన్నాయండి ఫ్లూయిడ్ మెకానిక్స్ లో. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ మన సబ్జెక్ట్ వచ్చేసి ఓవరాల్ గా చూసుకుంటే, బట్ మనకి హైడ్రాలిక్ మెషిన్స్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు. ఓవరాల్ గా హైడ్రాలిక్ మెషిన్స్ అనేది డిస్కస్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో ఉన్న పంప్స్ ఏవైతే ఉన్నాయో పంప్స్, మనకి ఎస్ఎస్సి జేఈలో ఉన్న టర్బైన్స్, పంప్స్ రెండు మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో అది వచ్చేసి మనకి ఫస్ట్ టర్మ్ అండ్ కండిషన్ అండి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అది మీరు గమనించాలి. ఓన్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో కొన్ని సిలబస్ కి సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి కొన్ని పార్ట్స్ కి సంబంధించిన బిట్స్ మాత్రమే చేస్తున్నాం. అవి కూడా నేను ఏంటంటే సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ కనుక చూసుకుంటే అవి కూడా నేను కొన్ని బిట్స్ జస్ట్ రీకాల్ కోసం మాత్రమే నేను ఈ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుందండి. జస్ట్ రీకాల్ కోసం మాత్రమే, ఓకేనా. బట్ ఓవరాల్ గా నేను చెప్పిన సిలబస్ అంతా ఈ బిట్స్ లో నేను కంప్లీట్ చేస్తున్నాను, మీకు మళ్ళీ రివిజన్ ఇస్తున్నాను నేనైతే చెప్పట్లేదు. జస్ట్ రీకాల్ కోసమే. ఎందుకు అంటే జస్ట్ ఏంటంటే మీకు తెలియాలి ఓవరాల్ గా మనం ఏంటంటే ఎంతవరకు మన లెవెల్లో ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి జేఈ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఓవరాల్ గా మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మనకి గనక ఇంకా టైం ఉంటే మనం వచ్చేసి లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేద్దామండి. ఈ లైవ్ క్లాసెస్ లో మనం ఓవరాల్ గా బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అంటే నేను లైవ్ క్లాస్ లో బిట్ అడుగుతాను, మీరు ఏంటంటే ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టాలి, ఓకేనా. వచ్చేసి ఓవరాల్ గా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి టైం ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి మనం బిట్స్ చేద్దాం, ఓకేనా. అది వచ్చేసి సెకండ్ టర్మ్ అండ్ కండిషన్ అండి. థర్డ్ టర్మ్ అండ్ కండిషన్ కనుక చూసుకుంటే, థర్డ్ టీఎన్సీ కనుక చూసుకుంటే మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీద మాత్రం మనం ఎక్కువగా స్ట్రెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా మనకి ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి సంబంధించిన సిలబస్ ప్రకారమే మనం కాస్త అంటే ఎక్కువగా ఒక 100% లో 90% మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఫేవర్ గానే మనం సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. బట్ ఎస్ఎస్సి జేఈ ఏదైతే దానికి కూడా మాక్సిమం సరిపోతుంది, బట్ దానికి ఇంకొంత డెప్త్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఏంటంటే గమనించాల్సి ఉంటుంది. మనం ఓవరాల్ గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నాం కాబట్టి, సో నేను ఏవైతే ఇప్పుడు ఈ బిట్స్ ఎస్ఎస్సి జేఈ కూడా మీకు ఉపయోగపడవు అని కాదు, బట్ ఏంటంటే ఇంకా అందులో కొంచెం బిట్స్ అనేవి కాస్త డెప్త్ గా ఉంటాయి, ఓకేనా. అవి వచ్చేసి మనం ఓవరాల్ గా టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అవి తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇది థర్డ్ టర్మ్ అండ్ కండిషన్ అండి. సో ఓవరాల్ గా ఎందుకు నేను చెప్తున్నాను అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు నన్ను బ్లేమ్ చేయకూడదండి, ఓకేనా. అది వచ్చేసి నా మెయిన్ ఎజెండా, ఓకేనా. నా మెయిన్ ఎజెండా వచ్చేసి మీరు నన్ను బ్లేమ్ చేయకూడదు, ఓకేనా. నేను మీ దగ్గర బ్లేమ్ అవ్వకూడదు, అది నా మెయిన్ ఎజెండా. సో అందుకోసం ఏంటంటే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇంకొచ్చేసి డిస్కషన్ లోకి వెళ్లే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను జస్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ బటన్ మాత్రమే. సో ఏదైతే ఈ వీడియో ఉందో దీనికి వచ్చేసి నేను ఒక 30 లైక్స్ అయితే టార్గెట్ అనేది పెడుతున్నానండి, ఓకేనా. సో 30 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను, ఓకే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే
మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మనం చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇంకొచ్చేసి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా క్యాండిడేట్స్ ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే దానికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఓవరాల్గా క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ బిట్స్, అలాగే మనం ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్స్కి సంబంధించిన సంథింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇంకొచ్చేసి మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఆ డిస్కషన్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సచివాలయానికి సంబంధించి ఏవైతే మనకి హైడ్రాలిక్స్ నుంచి 12 బిట్స్ ఏవైతే వచ్చాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 12 బిట్స్ డిస్కస్ చేద్దాం. తర్వాత రిమైనింగ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే నేను ఈ గ్రామ సచివాలయం పేపర్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించిన డి సిరీస్ పేపర్ అండి, ఓకేనా. సో ఈ డి సిరీస్ పేపర్ ఉంటే చూడండి. మనకి ఏంటంటే ఎందుకు డి సిరీస్ అని చెప్తున్నా, అన్నిటికీ క్వశ్చన్స్ ఒకటే బట్ జంబ్లింగ్ అవుతాయి. బట్ డి సిరీస్ లో ఏంటంటే ఏదైతే ఇక్కడ నెంబరింగ్ ఇండికేట్ అయిందో వాళ్ళ దగ్గర కూడా సేమ్ నెంబర్ ఇండికేట్ అయి ఉంటుంది సేమ్ క్వశ్చన్ కి, ఓకే. అందువల్ల ఏంటంటే డి సిరీస్ పేపర్ ఎవరి దగ్గర ఉందో వారైతే చూడండి. సో సేమ్ నెంబర్స్ లో మీకు ఏంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే ద స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ ఆఫ్ ద న్యూటానియన్ ఫ్లూయిడ్, ఓకేనా. న్యూటానియన్ ఫ్లూయిడ్ అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ షియర్ స్ట్రెయిన్, అంతే కదండి మనం చెప్పుకోవడం జరిగింది. న్యూటానియన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ ఏదైతే ఉంది, న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీని ఫాలో అయ్యే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం న్యూటానియన్ ఫ్లూయిడ్ అనుకోవడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి న్యూటానియన్ ఫ్లూయిడ్ అంటే మనకి ఏంటంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్. సో మనకి ఈ పర్టికులర్ ఫిగర్ తో నేను ఏంటంటే మీకు నోట్స్ లో ఇవ్వడం జరిగింది, అలాగే మన క్లాసెస్ చెప్పుకునేటప్పుడు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. న్యూటానియన్ ఫ్లూయిడ్ లో మనకి స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ స్ట్రెయిన్ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే స్ట్రెస్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో సో స్ట్రెయిన్ కూడా దాంతో పాటుగా ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. సో అంటే మనకి న్యూటానియన్ ఫ్లూయిడ్ అనేది ఈ లీనియర్ గా ఏంటంటే మనకి రావడం జరుగుతుంది, అంతే కదండి. మనకి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, అంటే స్ట్రెస్ ఎంత పెరుగుతుందో స్ట్రెయిన్ కూడా, స్ట్రెస్ తో పాటు స్ట్రెయిన్ కూడా పెరుగుతూ ఉంది, ఓకేనా. సో అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి లీనియర్ కర్వ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వాడు అదే అడిగాడండి, ఆ లైన్ అనేది లీనియర్ గా ఉంటుంది, ఆ కర్వ్ అనేది పెరాబోలికా, హైపెరాబోలికా, ఇన్వల్యూటికా. మనకు వచ్చేసి లీనియర్ కర్వ్ అండి అది, ఓకేనా. అది మీరు ఏంటంటే ఒకసారి నోట్స్ లో కూడా చూడండి, మీకు ఒక ఐడియాలజీ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే 149th బిట్ ఏదైతుందో దీన్ని ఇలా ఉంచండి, ఓకేనా. మీకు ఏమైనా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదు అంటే దీన్ని ఇలా ఉంచండి, నేను దీనికోసం మీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ 150th బిట్ ఏదైతుందో 150th బిట్ కనుక చూసుకుంటే 2 పైప్స్ ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్ వెన్, ఓకేనా. మనం ఫ్లో ఏదైతే పైప్స్ ఉన్నాయో పైప్స్ కోసం చెప్పుకునేటప్పుడు 2 పైప్స్ ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్, 2 పైప్స్ అనేవి డిఫరెంట్ డయామీటర్స్ లో ఉన్నాయి, బట్ వాడు చెప్పలేదు, మనం కండిషన్ అనేది ఆ విధంగా ఎజ్యూమ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఆడు 2 పైప్స్ అన్నాడు కాబట్టి మనం ఆ పైప్ ని ఈక్వివాలెంట్ పైప్ లోకి మార్చాలంటే మనకి డిఫరెంట్ లెన్స్ డిఫరెంట్ డయామీటర్స్ ఉంటేనే కదా మనం దాన్ని ఈక్వివాలెంట్ పైప్ లోకి మార్చుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి 2 పైప్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ లెన్స్ డిఫరెంట్ డయామీటర్స్ తో ఉన్నాయి, దీని ఒక ఈక్వివాలెంట్ పైప్ కింద మార్చాలి. మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు, ఓకేనా. హెడ్ లాస్ ఆర్ డిశ్చార్జ్ ఆర్ సేమ్ ఇన్ 2 సిస్టమ్స్, ఓకేనా. ఇందులో వచ్చే హెడ్ లాస్ ఇందులో వచ్చే హెడ్ లాస్ ఈ రెండింటి యొక్క సమ్మేషన్ కలిపితే ఈక్వివాలెంట్ పైప్ లో వచ్చే హెడ్ లాస్. సో ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. డిశ్చార్జ్ ఆర్ సేమ్, సో ఏదైతే ఓవరాల్ గా ఈ రెండు పైపుల్లో వచ్చే డిశ్చార్జ్ ఏదైతే ఉందో వచ్చేసి మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం మనకు వచ్చేసి డిశ్చార్జ్ సేమ్. సో అదే విధంగా ఇందులో కూడా ఏదైతే డిశ్చార్జ్ ఇందులో వస్తుందో సో సేమ్ డిశ్చార్జ్ ఇందులో రావడం జరుగుతుంది. మనకి సెకండ్ కండిషన్ కూడా మనకి ఏంటంటే ఈక్వల్ అయిపోయింది, బట్ మనం రిమైనింగ్ చూడక్కర్లేదు, ఎందుకంటే మనకి మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే మనకి ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అనేది దొరికేసింది కాబట్టి మనం వెళ్ళక్కర్లేదు. లేదు మేము మిగతా ఆప్షన్స్ కూడా చూస్తాం అనుకుంటే చూసుకోవచ్చండి, ఓకేనా. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి 150th బిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఆప్షన్ 1 అయితే కరెక్ట్ అండి, ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే 114 బిట్ అండి, ద థియరిటికల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఎట్ వెనా కాంట్రాక్టా ఈజ్, ఓకేనా. వెనా కాంట్రాక్టా అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, అట్ ద వెనా కాంట్రాక్టా ద లిక్విడ్ హ్యావ్ లీస్ట్ డయామీటర్, అదే కదండి. లిక్విడ్ ఏదైతే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే లిక్విడ్ అనేది లీస్ట్ డయామీటర్ లో ఉంటుందో ఆ పర్టికులర్ పాయింట్ నే మనం వెనా కాంట్రాక్ట్ అనుకుంటామని చెప్పడం జరిగింది. మనం పిటాట్ ట్యూబ్ చెప్పుకునేటప్పుడు మనకి వెలాసిటీ అనేది ఏం చెప్పుకోవడం జరిగిందండి, థియరిటికల్ వెలాసిటీ అనేది మనం పిటాట్ ట్యూబ్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం థియరిటికల్ వెలాసిటీ ఏదైతే థియరిటికల్ వెలాసిటీ వచ్చి మనకి డైరెక్ట్ ఫార్ములా ఏంటి √2gh, ఓకేనా. ఇది వచ్చేసి థియరిటికల్. ఇన్ కేసు వాడు యాక్చువల్ అడిగాడు అనుకోండి మనం వచ్చేసి CV ×
2gh అనేది రాయాలి. ఎందుకంటే ఇక్కడ సివి ఏదైతే ఉందో సివి వచ్చేసి కనుక మనకి చూసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ మనం కన్సిడర్ చేసుకుంటే మనం వచ్చేసి √2gh రాయాలి. ఇది యాక్చువల్ ప్రాక్టీస్ లో మనకి థియరిటికల్ వెలాసిటీ కనుక చూసుకుంటే √2gh. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద వెలాసిటీ అట్ విచ్ ద ఫ్లో చేంజెస్ ఫ్రమ్ లీనియర్ టు టర్బులెంట్ ఫ్లో. ఓకే, ఇది మీకు ఏంటంటే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను చెప్పలేదండి. బట్ మనకి ఏదైతే లీనియర్ ఫ్లో ఏదైతే ఉందో లీనియర్ ఫ్లో అనేది ఏ వెలాసిటీ దగ్గర టర్బులెంట్ ఫ్లోలోకి మారుతుంది అంటే మనకు వచ్చేసి క్రిటికల్ వెలాసిటీ అండి. ఓకే, ఇది వచ్చేసి కూడా మనకి డైరెక్ట్ బిట్ క్రిటికల్ వెలాసిటీ ఏదైతే ఉంది క్రిటికల్ వెలాసిటీ దగ్గర మనకి ఏంటంటే లీనియర్ ఫ్లో అనేది మనకి ఏంటంటే టర్బులెంట్ ఫ్లో కింద మారడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే 116 బిట్ ద ఫ్లో ఇన్ ఏ పైప్ ఈజ్ నెయిదర్ లామినార్ నార్ టర్బులెంట్ వెన్ రేనాల్డ్స్ నెంబర్ ఈజ్. రేనాల్డ్స్ నెంబర్ అనేది లెస్ దెన్ 2000 అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, లామినార్ ఫ్లో అన్నాం. రేనాల్డ్స్ నెంబర్ గ్రేటర్ దెన్ 4000 అంటే మనం వచ్చేసి ఏం చెప్పుకోవడం జరిగిందండి, టర్బులెంట్ ఫ్లో అన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే అది లామినార్ అవ్వకూడదు టర్బులెంట్ కూడా అవ్వకూడదు, నెయిదర్ లామినార్ నార్ టర్బులెంట్ అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి లెస్ దెన్ 2000 అంటే మనకు వచ్చేసి ఓన్లీ లామినార్, గ్రేటర్ దెన్ 4000 వచ్చేసి మనకి ఓన్లీ టర్బులెంట్. మనకి ఇక్కడ వచ్చేసి ఇన్ బిట్వీన్ ఉంది. ఓకేనా, 2000 అండ్ 2800, 2800 అండ్ 4000. ఓకేనా, ఇది వచ్చేసి 4000కి దాటట్లేదు అంటే ఇది ఏంటంటే మనకి టర్బులెంట్ ఫ్లో కాదు. ఇది వచ్చేసి 2000కి తగ్గట్లేదు, ఇది వచ్చేసి మనకి లామినార్ ఫ్లో కాదు. మనకి బోత్ ఆప్షన్స్ కరెక్ట్ అండి. సో 2, 3 రెండు కరెక్ట్ అండి. 2 ఆప్షన్ పెట్టినా మనకి మార్క్ అనేది రావడం జరుగుతుంది, థర్డ్ ఆప్షన్ పెట్టినా మనకి మార్క్ అనేది రావడం జరుగుతుంది. వాడు ఆన్సర్ కి కూడా ఈ విధంగా రిలీజ్ చేశాడండి. వాడు ఆన్సర్ కి రిలీజ్ చేశాడని నేను చెప్పట్లేదు, బట్ అది మెయిన్ కండిషన్ అండి, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా, ఈ 2 కండిషన్స్ మనకి ఏదైతే ఆడు క్వశ్చన్ ఇచ్చాడో దాన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో అందువల్ల మనం ఏంటంటే ఆప్షన్ 2 పెట్టినా కరెక్టే, ఆప్షన్ 3 పెట్టినా కరెక్టే, మీకు ఏంటంటే మార్క్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే 77th ఏ ఫ్లో హూ స్ట్రీమ్ లైన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ కర్వ్ ఈజ్ కాల్డ్. మనం వచ్చేసి అది 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అని అడుగుతున్నాడండి. మనం వచ్చేసి 3 డైమెన్షనల్ అయితే ఈ విధంగా ఇండికేట్ చేస్తాం కదండి, XYZ. ఇప్పుడు వచ్చేసి వాడు ఒక ఫ్లో ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రీమ్ లైన్ అనేది ఒక కర్వ్ అంటున్నాడండి. ఓకే, ఇది వచ్చేసి మనకి జస్ట్ 2 డైమెన్షనల్ మనం ఈజీగా చెప్పవచ్చు, ఎందుకంటే మనకి 2 డైరెక్షన్స్ లో మనకి ఏంటంటే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది చేంజ్ అవడం జరుగుతుంది. మనం వచ్చేసి దీన్ని డైరెక్ట్ గా 2 డైమెన్షనల్ ఫ్లో అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఏ పీజోమీటర్ ట్యూబ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ మెజరింగ్. మనకు వచ్చేసి మనం ప్రెజర్ మెజరింగ్ డివైజెస్ చెప్పుకోలేదండి, బట్ ఏంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఏంటంటే మనకి పీజోమీటర్ ఏదైతే ఉందో అది నేను చెప్తానండి, ప్రెజర్ మెజరింగ్ డివైస్ అని నేను చెప్తాను. సో పీజోమీటర్ ఏదైతే ఉందో పీజోమీటర్ మనకు వచ్చేసి లో ప్రెజర్ ఏదైతే ఉందో లో ప్రెజర్, మోడరేట్ ప్రెజర్ ఏదైతే ఉందో మోడరేట్ ప్రెజర్, రెండింటిని మనకి ఏంటంటే మనం మెజర్ చేయడానికి ఏంటంటే పీజోమీటర్ని వాడడం జరుగుతుంది. మనకి ఆప్షన్ 1 పెట్టినా కరెక్టేనండి, ఆప్షన్ 3 పెట్టినా కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ద ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ ద డైవర్జెంట్ పోర్షన్ ఆఫ్ ద వెంచూరిమీటర్. వెంచూరిమీటర్ యొక్క డైవర్జెంట్ పోర్షన్ అంటే ఏంటంటే మనకి ఈ విధంగా ఉంటుంది, అంతే కదండి. మనకు వచ్చేసి ఇది త్రోటు, ఇది వచ్చేసి మనకి కన్వర్జెంట్ పోర్షన్, అంతే కదండి. సో ఏదైతే డైవర్జెంట్ పోర్షన్ ఉంది డైవర్జెంట్ పోర్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో వాడు ఏమన్నాడు, ద ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ ద డైవర్జెంట్ పోర్షన్ ఆఫ్ ద వెంచూరిమీటర్. ప్రెజర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ద లిక్విడ్. ఓకేనా. ఇప్పుడు ఈ కన్వర్జెంట్ పోర్షన్ కనుక తీసుకుంటే మనకు వచ్చేసి ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో యాక్చువల్ గా మనకి ఏరియా ఇంక్రీజ్ అయితే ప్రెజర్ అనేది డిక్రీజ్ అయిపోవాలండి. వాడు నార్మల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ కి ఇచ్చేటప్పుడు డిక్రీజ్ అనే ఇచ్చేసాడండి. ఓకేనా. సో నేను కూడా దీనికి సంబంధించి అబ్జెక్షన్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకు అంటే మనకి ఆన్సర్ అనేది ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవుతుందండి. మనకు వచ్చేసి ఏదైతే మనకి నార్మల్ గా ప్రెజర్ అనేది ప్రెజర్ అనేది డైవర్జెంట్ పోర్షన్ లో ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయితే మనకి నార్మల్ గా ఈ పాస్కల్స్ లా వాటి ప్రకారం మనకి ఏదైతే ఈ బాయిల్స్ లా ఉన్నాయో వాటి ప్రకారం చూసుకుంటే మనకి ప్రెజర్ అనేది డిక్రీజ్ అవ్వాలి. బట్ మనకి ఏదైతే ఈ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఏ ఫామ్ లో మనకి వెలాసిటీ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. వెలాసిటీ అనేది తగ్గుతూ ఆ ఫామ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ప్రెజర్ ఎనర్జీ ఫామ్ లోకి ఏంటంటే కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. సో కన్వర్జెంట్ పోర్షన్ లో ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డైవర్జెంట్ పోర్షన్ లో ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది మీరు చూసుకోండి, నేను నోట్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వీడియోలో కూడా ఏదైతే క్లాసెస్ ఉన్నాయో క్లాసెస్ లో కూడా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్. ఓకేనా. మనకు వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏదైతే ఉందో అది వచ్చేసి దేనికి రిలేషన్ అని అడుగుతున్నాడండి. ఓకేనా. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే ఏం చెప్పుకోవడం జరిగిందండి, న్యూటానియన్ ఫ్లూయిడ్స్ ఏదైతే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఉందో అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి దానికి రిలేషన్ ఏం చెప్పుకోవడం జరిగింది, షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్, అంతే కదండి. ఇదే కదా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ వచ్చేసి మనకి ఇది. సో ఇందులో కనుక చూసుకుంటే దేని యొక్క రిలేషన్షిప్ ఇది, ఒక షియర్ స్ట్రెస్ అలాగే రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అనేది మనకి రిలేషన్షిప్. ఓకేనా. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది చూడండి, ప్రెజర్ వెలాసిటీ
వెలాసిటీ అండ్ టెంపరేచర్ కాదు. షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్ మేబీ అవ్వచ్చు. షియర్ స్ట్రెస్ అండ్ వెలాసిటీ, ఎందుకంటే మనం అన్ని ఆప్షన్స్ ఒకసారి మనం చూసుకోవాలండి. పక్క ఆప్షన్ ఏమైనా ఉంటే ఇది మనకి రైటే, దీనికన్నా పక్క ఆప్షన్ ఏదైతే ఉంటే అది మనం పెట్టాలండి. ఓకేనా. షియర్ స్ట్రెస్ అండ్ వెలాసిటీ కాదు, రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అండ్ మెజర్మెంట్ ఇది కూడా కాదు. మనకు వచ్చేసి ఆప్షన్ 2 ఏదైతే ఉందో ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్. మనకి షియర్ స్ట్రెస్ అలాగే రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఏదైతుందో దీనికి మాత్రమే అది రిలేషన్షిప్, న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అనేది. ఓకే. ఇంకా నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి అకార్డింగ్ టు బెర్నౌలీస్ ఈక్వేషన్, మనకి బెర్నౌలీ ఈక్వేషన్ ఏం చెప్తుందండి, ప్రెజర్ హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే 3 హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్మేషన్ అనేది మనకి కాన్స్టెంట్. ఓకేనా. ఇందులో మనకి ఆ సమ్మేషన్ అనేది ఎక్కడ ఇండికేట్ చేశాడు, ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి మైనస్ ప్లస్ ఇచ్చాడు, ఇక్కడ మైనస్ మైనస్ ఇచ్చాడు. బట్ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ప్రెజర్ హెడ్, కైనెటిక్ హెడ్, తర్వాత డాటమ్ హెడ్ మూడింటి యొక్క సమ్మేషన్ అనేది కాన్స్టెంట్. ఓకేనా. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద లాస్ ఆఫ్ హెడ్ అట్ ద ఎంట్రన్స్ ఇన్ ఏ పైప్, ఏదైతే పైప్ ఉందో పైప్ లో మనకి ఎంట్రన్స్ లోకి వెళ్ళేటప్పుడు మనకి లాస్ ఆఫ్ హెడ్ అనేది ఎలా ఉంటుంది అని అడిగాడండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మన ఒక ట్యాంక్ మనం చెప్పుకోవడం జరిగింది ఓవరాల్ గా ఈ డిస్కషన్ కూడా మనం. సో ట్యాంక్ నుంచి మనకి వాటర్ అనేది పైప్ లోకి వెళ్తుంది, ఇక్కడ లాస్ ఆఫ్ హెడ్ అనేది జరగడం జరుగుతుంది. ఎందుకంటే సడన్ కాంట్రాక్షన్, దాని వల్ల ఏదైతే ఎంట్రన్స్ ఆఫ్ పైప్ దగ్గర మనకి షార్ప్ ఎడ్జ్ ఉంటే మనకి ఏంటంటే లాస్ ఆఫ్ హెడ్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా. అది వచ్చేసి కనుక చూసుకుంటే దాని యొక్క డైరెక్ట్ ఫామ్ లో మనం చెప్పుకోవడం జరిగిందండి 0.5 v²/2g. అది 0.375 v²/2g కూడా అవుద్ది. ఎప్పుడు అంటే మనం వచ్చేసి సీసీ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే, వాడు సీసీ వాల్యూ కన్సిడర్ చేసుకోమని చెప్పలేదు, అందువల్ల మనం ఏంటంటే 0.v²/2g అనేది మనం పెట్టుకుంటున్నాం. ఓకేనా. అది మీరు పర్టికులర్ గా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే రేనాల్డ్స్ నెంబర్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఇనర్షియా ఫోర్స్ టు. రేనాల్డ్స్ నెంబర్ ఏదైతే ఉందో రేనాల్డ్స్ నెంబర్ అనేది మనకి ఏం చెప్పుకోవడం జరిగిందండి, v/న్యూ అంతే కదండి. ఇది దేనికి రేషియో అంటున్నాడు, ఎనర్షియా ఫోర్స్ కి. తర్వాత కనుక చూసుకుంటే కైనమాటిక్ విస్కాసిటీ, అంటే మనకి ఇక్కడ కింద విస్కస్ ఫోర్స్ అనేది మనకు ఒక ఆప్షన్ అనేది ఉంటుందండి. ఆ ఆప్షన్ అనేది మీరు పెట్టండి. ఓకేనా. 80th బిట్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరు చూడండి, విస్కస్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా. సో రేనాల్డ్స్ నెంబర్ వచ్చేసి మనకి రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్ మనకు వచ్చేసి రేనాల్డ్స్ నెంబర్. ఓకేనా. సో ఈ మూడు ఏవైతే ఈ 12 బిట్స్ ఏవైతే ఉన్నాయి, 12 బిట్స్ వచ్చేసి మనకి గ్రామ సచివాలయానికి సంబంధించిన పేపర్లు అయితే రావడం జరిగిందండి. ఓన్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచే, హైడ్రాలిక్ పంప్స్ నుంచి కాదు, ఓన్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి మనకి 12 బిట్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ గా మనం 12 బిట్స్ కూడా మనం చెయ్యగలిగామండి. ఓకే. నేను వచ్చేసి డైరెక్ట్ గా వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డిస్కషన్ చెప్పాను. ఆ డిస్కషన్ కనుక మీరు చూసుంటే లేదా చేసుంటే, మీరు చదివి ఉంటే ఈ 12 బిట్స్ మీరు ఈజీగా చేయగలరండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ బిట్స్ ఏవైతే ఉన్నాయి, రిమైనింగ్ బిట్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడండి, వెన్ కెన్ ఏ పీజోమీటర్ బి నాట్ బి యూజ్డ్ ఫర్ ప్రెజర్ మెజర్మెంట్ ఇన్ పైప్స్. పీజోమీటర్ అనేది ఎప్పుడు మనం పైప్స్ లో ప్రెజర్ మెజర్ చేయడానికి వాడము అని ఇక్కడ అడగడం జరుగుతుందండి. సో అది కనుక చూసుకుంటే ఓవరాల్ గా మనం ఏదైతే ఫ్లో ఉందో ఫ్లోలో మనం ప్రెజర్ మెజర్ చేయడానికి అది ఎటువంటి వెలాసిటీ దగ్గర ఉన్నా మనం వచ్చేసి పీజోమీటర్ తో ప్రెజర్ అనేది మెజర్ చేయడం జరుగుతుందండి. బట్ ఇక్కడ మనకి ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో ఈ గ్యాసెస్ లో మాత్రమే మనం ఏంటంటే ఫ్లూయిడ్ ఏదైతే గ్యాస్ అనుకోండి ఆ పైప్ లో, ఆ గ్యాస్ కనుక ఉంటే మనం వచ్చేసి పీజోమీటర్స్ అనేవి వాడమండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఆప్షన్ సి ఏదైతే ఉందో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే మీకు ఏంటంటే నార్మల్ గా డిఫరెంట్ లెన్స్ డిఫరెంట్ గా మీకు ఏంటంటే రావడం జరుగుతున్నాయి. ఇక్కడ ఏవైతే ఈ పర్టికులర్ ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే నేను నార్మల్ గా కెమెరాతో తీసి వాటిని క్రాప్ చేసి నేను ఏంటంటే మీకు ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఏంటంటే వాటిని ఏంటంటే మీకు కరెక్ట్ గా కనిపించేటట్టుగా నేను పెడతాను, మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడద్దు. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే వాట్ ఈజ్ యూనిట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ టర్మ్డ్ యాజ్ పాయిస్ ఈక్వలెంట్ టు. మనం 1 పాయిస్ అంటే ఏమనుకోవడం జరిగిందండి, ఈ పాయిస్ అనేది మనకి దేనికి యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్. మనకి యాక్చువల్ గా ఏదైతే డైనమిక్ విస్కాసిటీ ఉందో డైనమిక్ విస్కాసిటీని మనం ఏ విధంగా చెప్పుకోవడం జరుగుతుందండి, ఒక ఫోర్స్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. మనకు వచ్చే సిజిఎస్ యూనిట్స్ లో ఫోర్స్ యూనిట్స్ ఏంటండి, డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పర్టికులర్ ఆన్సర్ అండి. ఓకేనా. పాయిస్ ఏదైతే ఉందో డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ని మనం పాయిస్ అనుకోవడం జరుగుతుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ కనుక చూసుకుంటే క్యాపిలారిటీ ఈజ్ డ్యూ టు. ఓకేనా. ఏదైతే మనకి క్యాపిలారిటీ అనేది ఉంటుందో అంటే రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ అ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామని అడగడం జరుగుతుంది. ఎడిషన్ ఆఫ్ లిక్విడ్ పార్టికల్స్ టు ఎ సర్ఫేస్, కొహిషన్ ఆఫ్ లిక్విడ్ పార్టికల్స్, కొహిషన్ అండ్ ఎడిషన్ బోత్ సర్ఫేస్ టెన్షన్. ఓకేనా. మనకు వచ్చేసి ఏదైతే ఈ క్యాపిలారిటీ ఉందో మనకు వచ్చేసి కొహిషన్ అండ్ ఎడిషన్ ఆఫ్ లిక్విడ్ పార్టికల్స్. ఓకేనా. సో కొహిషన్ అండ్ ఎడిషన్. ఓకేనా. మనకు వచ్చేసి ఏవైతే లిక్విడ్ పార్టికల్స్ ఉన్నాయో ఫ్లూయిడ్ లో ఆ కొహిషన్ అండ్ ఎడిషన్ అంటే వాటి యొక్క బాండింగ్ ఏదైతే ఉందో వచ్చేసి వాటిని కొహిషన్ అండ్ ఎడిషన్ అంటాము. సో ఆ పర్టికులర్ కొహిషన్ అండ్ ఎడిషన్ ఫినామినా ఏదైతే ఉందో ఆ ఫినామినా వల్ల ఏంటంటే మనకి క్యాపిలారిటీ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే వాట్ షుడ్
బి ద ప్రాపర్టీ ఆఫ్ గుడ్ మానోమీటర్ ఫ్లూయిడ్. ఓకేనా, ఏదైతే ఈ మానోమీటర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఈ మానోమీటర్ ఫ్లూయిడ్ యొక్క గుడ్ ప్రాపర్టీ ఏంటి? ఇప్పుడు మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే మనం మానోమీటర్స్ ఉన్నాయి కదండి, అంటే ప్రెజర్ మెజరింగ్ డివైస్ ఏవైతే ఉన్నాయి మానోమీటర్స్, ఈ మానోమీటర్స్ కోసం మనం తర్వాత డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్తాను. సో ఈ మానోమీటర్స్ ఏవైతే మనం కొన్ని ఫ్లూయిడ్ అనేవి వాడతామండి, ఫ్లూయిడ్స్ కి ఏంటంటే డిజైరబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి, డిజైరబుల్ ప్రాపర్టీస్ అనేవి ఏ విధంగా ఉండాలి, ఓకేనా, అవి పర్టికులర్ గా ఏ ప్రాపర్టీస్ అనేవి ఉండాలి అందులో వాడే ఫ్లూయిడ్స్ కి వచ్చేసి, ఓకేనా. అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి హై డెన్సిటీ అలాగే లో వేపర్ ప్రెజర్ ఏదైతే ఉందో లో వేపర్ ప్రెజర్ దాంతో పాటుగా హై డెన్సిటీ అనేది ఉండాలండి, ఓకేనా, పర్టికులర్ ఫ్లూయిడ్ ఏదైతే వాడుతున్నామో దానికి సంబంధించి, ఓకేనా. ఫ్లూయిడ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ఆఫర్స్ నో రెసిస్టెన్స్ టు చేంజ్ ఆఫ్, ఓకేనా. సో ఫ్లూయిడ్ అనేది మనకు ఒక సబ్స్టెన్స్, అదేంటంటే ఈ పర్టికులర్ ఏదైతే వాల్యూమ్, ప్రెజర్, షేప్ ఆర్ ఫ్లో వీటిలో ఏది చేంజ్ అవ్వకుండా ఉండడానికి అది ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది అని ఇక్కడ అడగడం జరుగుతుంది. బట్ మనకి ఫ్లూయిడ్ అనేది ఇనీషియల్ గా తీసుకుంటే ఇనీషియల్ గా ఏదైతే షేప్ ఉందో ఫ్లూయిడ్ షేప్ సంథింగ్ అనుకోండి, సో ఇనీషియల్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ఏంటంటే చేంజ్ అవ్వకపోవడానికి ఏంటంటే అది రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది. అది బట్ ఏంటంటే ఇనీషియల్ కండిషన్ లోనే తర్వాత ఏంటంటే షేప్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఇక్కడ షేప్ ఏదైతే ఉందో షేప్ వచ్చేసి మనకి ఆప్షన్ అండి, ఓకేనా. అది వచ్చేసి మనకి ఫ్లూయిడ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ఆఫర్స్ నో రెసిస్టెన్స్ టు చేంజ్ ఆఫ్, ఓకేనా. సో ఏదైతే ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ అనేది చేంజ్ అవ్వడానికి మనకి ఏంటంటే అది ఎటువంటి రెసిస్టెన్స్ ని ఇవ్వదు, ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్, ఓకేనా. కైనమాటిక్ విస్కాసిటీకి అడిగాడండి. కైనమాటిక్ విస్కాసిటీ మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్, ఇంతే కదండి మనకి కైనమాటిక్ విస్కాసిటీకి సంబంధించిన ఫార్ములా. దీనికి వాడు LMTs లో యూనిట్స్ అడిగాడండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి లెంత్ మనకి ఎంత ఉందండి, సెంటీమీటర్ స్క్వేర్ ఉంది అంటే L స్క్వేర్. ఇక్కడ M అంటే మనకి మాస్ కి సంబంధించి ఎటువంటి ఇక్కడ యూనిట్ అయితే లేదు, ఓకేనా. మనకు వచ్చేసి ఇక్కడ లెంత్ కి టైం కి మాత్రమే యూనిట్ ఉంది కాబట్టి మనం వచ్చేసి లెంత్ టైమే తీసుకోవాలి. మాస్ వచ్చేసి మనకి ఇక్కడ m⁻0. సో టైం ఏదైతే ఉందో టైంకి వచ్చేసి సెకండ్, అది వచ్చేసి కింద ఉంది ఏదైతే డినామినేటర్ లో ఉంది దాన్ని మనం పైకి తీసుకొస్తే కనుక మనకు వచ్చేసి T⁻⁻1, ఓకేనా. ఇది వచ్చేసి మనకి LMT యూనిట్స్, ఓకేనా. LMT యూనిట్స్ మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. సో ఏదైతే LMT యూనిట్స్ ఒకవేళ తెలియకపోతే మాకు తెలియదని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను LMT యూనిట్స్ అని ఏ విధంగా కన్వర్ట్ చేయాలో నేను చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే LMT యూనిట్ Lm⁻0 T⁻⁻1 ఏది ఉందో ఆప్షన్ చూడండి. సో ఇక్కడ కనుక చూసుకుంటే L స్క్వేర్ T⁻⁻1, బట్ M అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేయలేదు. M ఇండికేట్ చేస్తే m⁻0 ఇండికేట్ చేయాలి, బట్ మనకి అసలు M ఇండికేట్ చేయలేదు కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ L స్క్వేర్ T⁻⁻1 మన ఆప్షన్ కింద పెట్టుకుంటాం, ఓకేనా. ద క్యాపిలరీ రైజ్ అట్ 20 degrees సెంటీగ్రేడ్ ఇన్ క్లీన్ గ్లాస్ ట్యూబ్ ఆఫ్ 1 mm డయామీటర్ కంటైనింగ్ వాటర్ ఈజ్, ఏదైతే క్లీన్ గ్లాస్ ట్యూబ్ అనేది ఎంత mm ఆఫ్ వాటర్ ని అంటే హైట్ ఏదైతే ఉందో హైట్ అనేది ఎంత హైట్ అనేది రైజ్ అయింది అని మనకి అక్కడ ఏంటంటే అడగడం జరిగింది. అక్కడ కండిషన్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫార్ములా ఏంటంటే క్యాపిలరీ రైజ్ కి H is equals to 4σ cos θ by రో జీడి, ఓకేనా. మనకు వచ్చేసి ఇది కదండి మనకి క్యాపిలారిటీ రైజ్ అనేది మనకి కనుక్కోవడానికి. ఇందులో వచ్చేసి ఓవరాల్ గా వాడు అన్ని ఇవ్వడం జరిగింది. మనకి డయామీటర్ అనేది ఇచ్చాడు, మనకు వచ్చేసి G వాల్యూ అనేది మనకి తెలుసు, మనకి అక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది. వాటర్ యొక్క డెన్సిటీ మనకి ఎంత 1000 kg/m³, ఇవన్నీ మనకి తెలిసిన వాల్యూస్ అండి, ఓకేనా. డయామీటర్ వాడు ఇచ్చాడు, G వాల్యూ 9.81, డెన్సిటీ వచ్చేసి మనకి 1000 kg/m³. 4 ఇక్కడ మనకు వచ్చేసి వాడు ఎటువంటి యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం 0. సో నార్మల్ గా మనకి θ లేకపోతే మనం 4σ/ρg అని మనం రాసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి తెలియాల్సింది సర్ఫేస్ టెన్షన్. ఇప్పుడు అక్కడ ఎంత ఇచ్చాడండి 20 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇచ్చాడు. ఈ టెంపరేచర్ దగ్గర వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఎంత ఉంటుంది ఆ వాల్యూ మనకి తెలియాలి. ఏంటంటే ఇటువంటి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ అనేవి మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాలండి ఎగ్జామినేషన్ కి. సో ఇక్కడ వచ్చేసి వాడు అక్కడ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ ఇవ్వలేదు, మనం వచ్చేసి 20 degrees సెంటీగ్రేడ్ దగ్గర వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది ఎంత ఉంటుంది, ఓకేనా. మనకు వచ్చేసి 20 degrees సెంటీగ్రేడ్ దగ్గర సర్ఫేస్ టెన్షన్ అనేది మనకు వచ్చేసి 72.86 Nm/m అనేది ఉండడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా ఈ వాల్యూస్ అన్ని ఇందులో మనం వేసేస్తే 4 into సిగ్మా వాల్యూ 72.86 by రో అంతా మనకి 1000 kg/m³, అంతే కదండి. ఇది మనకి స్టాండర్డ్ వాల్యూ, డెన్సిటీ కాన్స్టెంట్ వాల్యూ మనకి. నెక్స్ట్ G కనుక చూసుకుంటే 9.81 m/s². డయామీటర్ వాడు ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగిందండి. డయామీటర్ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 1 mm ఇచ్చాడండి, ఓకేనా. ఆ 1 mm ని మనం మీటర్స్ లోకి మార్చుకోవాలండి, ఓకేనా. 1 mm ని మనం మీటర్ లోకి మార్చాలంటే మనకి ఏంటంటే యాక్చువల్ గా 1 mm ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని మనం మీటర్ లోకి మార్చాలి. అంటే
అంటే 0.001 మీటర్స్. ఓకేనా, ఎందుకు మనం మీటర్లోకి మార్చుకుంటున్నాం అంటే ఇది మీటర్లో ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది మీటర్లో ఉంది, ఇది న్యూటన్ పర్ మీటర్ ఇది కూడా ఈ వాల్యూ కూడా మీటర్లో ఉంది. సో దీన్ని కూడా మనం మీటర్లోకి మార్చేసుకోవాలి. డైరెక్ట్గా 1 mm మనం వేయకూడదు, దాన్ని మీటర్లోకి మార్చుకొని మనం వాల్యూ కనుక వేస్తే మనకు వచ్చేసి ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫైనల్ ఆన్సర్ కనుక చూసుకుంటే 30 mm అనేది మనకు రావడం జరుగుతుందండి. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి చూడండి, మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది 30 mm. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇఫ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఈజ్ 0.073 న్యూటన్ మీటర్. సర్ఫేస్ టెన్షన్ అంటే మనకి సిగ్మా ఇచ్చేసాడు. ద గేజ్ ప్రెజర్ ఇన్సైడ్ ఏ రెయిన్ డ్రాప్ ఆఫ్ 1 mm డయామీటర్ విల్ బి. ఓకేనా, రెయిన్ డ్రాప్ లో మనకు వచ్చేసి ప్రెజర్ ఎంత ఉంటుంది అని అడిగాడండి. దీనికి సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది. డ్రాప్లెట్ ఏదైతే ఉందో డ్రాప్లెట్ లో మనకు వచ్చేసి ప్రెజర్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం సర్ఫేస్ టెన్షన్ చెప్పుకోవడం జరిగిందండి. అది కనుక చూసుకుంటే P ఈజ్ ఈక్వల్స్ టు 4 సిగ్మా బై రో జీడి ఇది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సారీ 4 సిగ్మా బై డి అండి, ఇది నేను సర్ఫేస్ ఏదైతే క్యాపిలారిటీ ఫార్ములా వేసేసాను. సో ఇప్పుడు ఏదైతే 4 సిగ్మా బై డి అండి. ఓకేనా, మనకు వచ్చేసి లిక్విడ్ డ్రాప్లెట్ కి మనకి వాటర్ బబుల్ ఏదైతే ఉందో అది వచ్చేసి కనుక చూసుకుంటే 8 సిగ్మా డి అని చెప్పుకోవడం జరిగింది కదా. వాడు వచ్చేసి ఏదైతే రెయిన్ డ్రాప్లెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఏంటంటే ప్రెజర్ అనేది ఎంత ఉంటుంది దాంట్లో అడగడం జరిగింది. ఓకేనా, 4 సిగ్మా మనకి ఎంత ఇచ్చాడండి 0.073 న్యూటన్ మీటర్ బై డయామీటర్ అనేది ఎంత ఇచ్చాడండి. వాడు అక్కడ డయామీటర్ అనేది మీటర్స్ లో చెప్పడం 1 mm లో చెప్పాడండి. దాన్ని మనం ఏంటంటే మీటర్స్ లోకి మార్చుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే సర్ఫేస్ టెన్షన్ మీటర్ లో ఇచ్చాడు కాబట్టి 1 mm ఇస్తే మనకి మీటర్ లోకి మారిస్తే దాన్ని 0.001 మనకి మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ వాల్యూ కనుక చేస్తే మనకు వచ్చేసి ఒక ఫైనల్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అది వచ్చేసి ప్రెజర్ వాల్యూ. మనకి ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆ వాల్యూ వచ్చేసి మనకి 292 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది మనకి రావడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే కన్సిడర్ ఏ సోప్ ఫిల్మ్ బబుల్ ఆఫ్ డయామీటర్ డి ఇఫ్ ద ఎక్స్టర్నల్ ప్రెజర్ ఈస్ P0 అండ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద సోప్ ఫిల్మ్ ఈస్ సిగ్మా దెన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రెజర్ ఇన్సైడ్ ద బబుల్ ఈస్. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ ఫార్ములా అండి. సోప్ బబుల్ కి మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, P ఈజ్ ఈక్వల్స్ టు 8 సిగ్మా బై డి. ఇక్కడ ప్లస్ పడిందండి, ప్లస్ కాదండి, ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు 8 సిగ్మా బై డి. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ ఆన్సర్ అండి, ఇది మనకి డైరెక్ట్ పీట్ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, లిక్విడ్ డ్రాప్లెట్ కి 4 సిగ్మా బై డి, మనకి హాలో బబుల్ కి వచ్చేసి కనుక చూసుకుంటే సోప్ బబుల్ కి వచ్చేసి కనుక చూసుకుంటే 8 సిగ్మా బై డి. ఇవి వచ్చేసి మనకి డైరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ కనుక చూసుకుంటే an increase in pressure of 2 bars decrease the volume of a liquid by 0.01%. The bulk modulus of the elasticity of the liquid is. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు బల్క్ మాడ్యులస్ కి సంబంధించి మనకి సిలబస్ లో లేదు కాబట్టి నేను ఏంటంటే చెప్పలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒకసారి బిట్ అనేది ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే నేను దీనికోసం మీకు చెప్తున్నాను. సో బల్క్ మాడ్యులస్ అంటే ఏం లేదండి, చేంజ్ ఆఫ్ ప్రెజర్ టు ద. ఓకేనా, బల్క్ మాడ్యులస్ అంటే మనకి మెయిన్ మీనింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ప్రెజర్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. అంతేనండి, అంతకు మించి ఇంకేం లేదు. చేంజ్ ఆఫ్ ప్రెజర్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంతే మనకి బల్క్ మాడ్యులస్ కి ఫార్ములా. అది మీకు ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా చేస్తే మనకి ఏంటంటే ఆ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎక్స్పెరిమెంట్ అనేది నేను మాక్సిమం మీకు మానోమీటర్స్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు బల్క్ మాడ్యులస్ కనుక చూసుకుంటే ఇంక్రీజ్ ఆఫ్ ప్రెజర్ అండి. ఓకేనా, ఇంక్రీజ్ ఆఫ్ ప్రెజర్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకేనా, ఇంక్రీజ్ ఆఫ్ ప్రెజర్ అంటే మనకి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుందండి, 2 బార్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, 2 బార్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే 2 × 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదండి. బార్ అంటే 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఇది మనకి తెలుసు. 2 బార్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత అండి, -0.01% చేంజ్ అయ్యింది. ఒరిజినల్ వాల్యూమ్ మనకి ఎంత 100% కదండి. ఒరిజినల్ గా 100%, అది ఎంత చేంజ్ అయిందంటే -0.01% అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో మనం ఆ పర్టికులర్ వాల్యూ అంతా చేస్తే మనకు వచ్చేసి 2 × 10⁹ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయితే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంకొక సమ్ కనుక చూసుకుంటే మెయిన్ మీకు సమ్స్ కూడా నేను చెప్తున్నానండి. మనకి ఏంటంటే సమ్స్ అనేవి మనం ఎగ్జామ్ లో మాక్సిమం చేసే విధంగానే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇఫ్ అ ఫ్లూయిడ్ జెట్ డిశ్చార్జింగ్ ఫ్రమ్ అ 50 mm diameter orifice has a 40 mm diameter at its వెనా కాంట్రాక్టా. ఓకేనా, వెనా కాంట్రాక్టా అంటే మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. మనకి ఏదైతే ఈ ఆరిఫైజ్ ఏదైతే ఉందో ఆరిఫైజ్ యొక్క డయామీటర్ అనేది 50 mm అంటున్నాడండి. ఓకేనా, సో ఆరిఫైజ్ ఏదైతే ఉందో ఆరిఫైజ్ యొక్క డయామీటర్ అనేది మనకి 50 mm అంటున్నాడు. సో ఆరిఫైజ్ యొక్క డయామీటర్ 50 mm అంట. వెనా కాంట్రాక్ట్ ఏదైతే ఉందో వెనా కాంట్రాక్ట్ అంటే మనకి లీస్ట్ డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని మనం వెనా కాంట్రాక్ట్ అనుకోవడం జరిగిందా. అది వచ్చేసి కనుక చూసుకుంటే 40 mm అంట. మనకి ఆరిఫైజ్ ఏదైతే ఉందో
ఆరిఫైస్ యొక్క డయామీటర్ అనేది 50 mm అంట. ఓకేనా. సో ఇప్పుడు దీనికి సంబంధించి వాడు ఏం కట్టమంటున్నాడు అంటే ఇక్కడ కనుక చూసుకుంటే వాడు అసలు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే మనకు వచ్చేసి సమ్ లో వాడు వచ్చేసి దెన్ ఇట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ విల్ బి, ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఏదైతే ఉందో కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ అనేది వాడు కట్టమంటున్నాడు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి సిసి కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ మనం చెప్పుకోవడం జరిగింది కదండి. సిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఆరిఫైస్ టు ద ఏరియా ఆఫ్ వెనా కాంట్రాక్టా అని మనం ఫార్ములా అనేది చెప్పుకోవడం జరిగింది అండి. అది మీరు నోట్స్ లో చూడండి. ఓకేనా. ఏరియా ఆఫ్ ఆరిఫైస్ టు ద ఏరియా ఆఫ్ వెనా కాంట్రాక్టా. సో ఏరియా ఆఫ్ ఆరిఫైస్ ఎంత అండి, మనకి ఆరిఫైస్ యొక్క డయామీటర్ ఎంత 50 mm. దాన్ని ఏరియాలోకి మార్చుకుంటే π/4 ఇంటూ d స్క్వేర్ అంతే కదండి. సో ఇక్కడ వచ్చేసి π/4 ఇంటూ 50 హోల్ స్క్వేర్ బై π/4 ఇంటూ ఏరియా ఆఫ్ వెనా కాంట్రాక్టా. వెనా కాంట్రాక్టా డయామీటర్ వచ్చేసి 40 mm ఇచ్చాడు. సో π/4 ఇంటూ 40 స్క్వేర్. ఓకేనా. ఈ వాల్యూ చేస్తే మనకు వచ్చేసి ఫైనల్ గా ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ వాల్యూ చేస్తే మనకు వచ్చేసి 0.64 అనే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఓకేనా. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కి మనకి ఈ పర్టికులర్ దీంట్లో ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే మనకి సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఉందో సర్ఫేస్ టెన్షన్ నే మనం ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. క్యాపిలారిటీ వచ్చేసి ఎంఎంస్ లో డిఫైన్ చేయడం జరుగుతుంది. విస్కాసిటీ వచ్చేసి మనకి కేజీ ఫోర్స్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. కంప్రెసిబిలిటీ వచ్చేసి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఎంఎంస్ లోనే మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. బట్ సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఉందో సర్ఫేస్ టెన్షన్ ని మాత్రం మనం ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఏదైతే ఉందో ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ లో మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ డిపెండ్స్ అపాన్ ద, ఓకేనా, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ద ఫ్లూయిడ్, షియర్ స్ట్రెస్, ప్రెజర్ అండ్ వెలాసిటీ. మనం ఆల్రెడీ బిట్ అనేది చేయడం జరిగిందండి. సచివాలయంలో సేమ్ బిట్ మనకు రావడం జరిగింది. అది వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ స్ట్రెస్ అండ్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఇది వచ్చేసి మనకి ఆన్సర్. ఓకేనా. షియర్ స్ట్రెస్ అండ్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఏంటంటే ఇది డిపెండ్ అయ్యి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద ఫ్లూయిడ్ విచ్ ఒబేస్ ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీని ఒబే చేసే ఫ్లూయిడ్ ఏది అని మనకి వచ్చేసి కనుక చూసుకుంటే న్యూటానియన్ ఫ్లూయిడ్. అది మనకి డైరెక్ట్ బిట్. న్యూటానియన్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో న్యూటానియన్ ఫ్లూయిడ్ వచ్చేసి మనకి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏదైతే ఉందో న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీని ఫాలో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డ్యూ టు, ఓకేనా, సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఉందో సర్ఫేస్ టెన్షన్ అనేది దేని వల్ల జరుగుతుంది. మనం సర్ఫేస్ టెన్షన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకోవడం జరిగిందండి. కొహెసివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొహెసివ్ ఫోర్సెస్ వల్ల మనకి ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ అనేది రావడం జరుగుతుంది అని మనం సర్ఫేస్ టెన్షన్ చెప్పుకునేటప్పుడు చెప్పాము. ఓకే, ఇది వచ్చేసి డైరెక్ట్ బిట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ డైమెన్షన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. మనకి సర్ఫేస్ టెన్షన్ కి కరెక్ట్ డైమెన్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా. సర్ఫేస్ టెన్షన్ ఏంటండి మనకి ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే న్యూటన్ పర్ మీటర్ అంతే కదండి. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే నాకు తెలిసి 2 అనేది ఇక్కడ ఇవ్వకూడదండి. ఆప్షన్ మేబీ రాంగ్ ఇచ్చి ఉంటాడు. మనకు వచ్చేసి న్యూటన్ మీటరే మనకు ఆన్సర్ అండి. సర్ఫేస్ టెన్షన్ యొక్క డైమెన్షన్ మనకి ఏంటండి న్యూటన్ మీటర్ అంతే కదండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే పీజోమీటర్ ఈజ్ యూజ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ. ఇది మనం ఆల్రెడీ చేయడం జరిగింది. L²T⁻⁻1. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే పీజోమీటర్ ఈజ్ యూజ్డ్ టు, ఓకేనా. పీజోమీటర్ అనేది దేనికి ఏది మెజర్ చేయడానికి మనం పీజోమీటర్ ని వాడతామని ఇక్కడైతే మనకు అడగడం జరిగింది. ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్ ఏనండి. మనకి ఏదైతే వెరీ లో ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెరీ లో ప్రెజర్స్ ని మనం మెజర్ చేయడానికి పీజోమీటర్ ఏదైతే ఉందో పీజోమీటర్ ని మనం వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే వెంచురీమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ పైప్స్ వెన్ పైప్ ఈజ్, ఓకేనా. వెంచురీమీటర్ అనేది మనం ఏదైతే పైప్స్ ఉన్నాయో పైప్స్ లో ఉన్న ఫ్లో ని మెజర్ చేయడానికి మనం వెంచురీమీటర్స్ అనేది వాడతాం, కరెక్టే. బట్ పైప్స్ అనేవి పైప్స్ అనేవి ఏ డైరెక్షన్స్ లో ఉండేటప్పుడు, ఓకేనా, హారిజంటల్ గా ఉండేటప్పుడు కొలవడానిక, వర్టికల్ గా ఉండేటప్పుడు కొలవడానిక, లేదా వర్టికల్లీ అప్వర్డ్స్ ఉండేటప్పుడు కొలవడానిక, వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉండేటప్పుడు కొలవడానిక, లేదా పైప్స్ అనేవి ఏ పొజిషన్ లో ఉన్నా మనం ఏదైతే వెంచురీమీటర్ పెట్టి మనం ఫ్లో అనేది కొలవచ్చా అని ఏంటంటే క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. మనకి ఆరిఫైజ్ మీటర్ అనేది ఎనీ పొజిషన్ లో ఉన్నా మనం వచ్చేసి ఏదైతే వెంచురీమీటర్ ఉందో వెంచురీమీటర్ పెట్టి మనం వచ్చేసి ఆ పైప్ లో ఉన్న ఫ్లో ఏదైతే ఉందో ఫ్లోని మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా. ఎనీ పొజిషన్ అండి. ఓకేనా. ఎనీ పొజిషన్ లో ఉన్న మనకి పైప్ అనేది ఏ పొజిషన్ లో ఉన్నా మనం వచ్చేసి దానికి సంబంధించిన ఫ్లో అనేది మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే అకార్డింగ్ టు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఇది మనం ఆల్రెడీ చేయడం జరిగిందండి. ప్రెజర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇది ఆల్రెడీ బిట్ మనం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి నెక్స్ట్ బిట్ కనుక చూసుకుంటే ద లెంత్ ఆఫ్ ద డైవర్జెంట్ పోర్షన్ ఆఫ్ వెంచురీమీటర్ ఇన్ కంపారిజన్ టు కన్వర్జెంట్ పోర్షన్ ఆఫ్ ద వెంచురీమీటర్.
ఓకేనా. మనకి ఏం అడగడం జరిగిందంటే డైవర్జెంట్ పోర్షన్ యొక్క లెంత్ అనేది కన్వర్జెంట్ యొక్క పోర్షన్ యొక్క లెంత్తో పోల్చుకుంటే ఎక్కువ తక్కువ అని అడుగుతున్నాడండి. వెంచురీ మీటర్కి ఏదైతే ఉందో మనం వెంచురీ మీటర్ ఏదైతే ఉందో వెంచురీ మీటర్ కోసం మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. వెంచురీ మీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఏదైతే డైవర్జెంట్ పోర్షన్ ఉందో డైవర్జెంట్ పోర్షన్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఈ వెంచురీ మీటర్ యొక్క లెంత్ ఏదైతే ఉందో డైవర్జెంట్ పోర్షన్ యొక్క లెంత్ అనేది వెంచురీ మీటర్ యొక్క కన్వర్జెంట్ పోర్షన్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఓకేనా. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే మనకి ఫ్లో సెపరేషన్ ఏదైతే ఉందో ఫ్లో సెపరేషన్ అనేది జరగకుండా మనకి ఏంటంటే ఆ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. సో the length of the divergent portion of the venturi meter in comparison to convergent portion is మనకి ఏదైతే లెస్ లో ఉంటుందండి. ఓకేనా. డైవర్జెంట్ పోర్షన్ ఏదైతే ఉందో డైవర్జెంట్ పోర్షన్ అనేది మనకి మోర్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా. డైవర్జెంట్ పోర్షన్ ఏదైతే ఉందో డైవర్జెంట్ పోర్షన్ యొక్క లెంత్ అనేది కన్వర్జెంట్ పోర్షన్ తో పోల్చుకుంటే మనకు వచ్చేసి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఆరిఫైస్ మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఓకేనా రేట్ ఆఫ్ ఫ్లో ఏదైతే ఉందో రేట్ ఆఫ్ ఫ్లో మనకి డైరెక్ట్ బిట్ రేట్ ఆఫ్ ఫ్లో మనం మెజర్ చేయడానికి ఆరిఫైస్ మీటర్ ని వాడతాం. వెన్ వెంచురీ మీటర్ ఈజ్ ఇన్క్లైన్డ్ దెన్ ఫర్ ఎ గివెన్ ఫ్లో ఇట్ విల్ షో. ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఒక పర్టికులర్ ఫ్లో ఏదైతే వెళ్తుందో పైప్ లో దానికి ఏంటంటే వెంచురీ మీటర్ అనేది ఇన్క్లైన్ గా పెట్టాడండి. ఓకేనా. సో నార్మల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ గా పెట్టాడు, తర్వాత ఏంటంటే ఇన్క్లైన్ గా పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఈ హారిజాంటల్ గా పెట్టినప్పుడు ఇన్క్లైన్ గా పెట్టేటప్పుడు మనకి ఏంటంటే రీడింగ్ అనేది ఏ విధంగానే మారుతుందా, రీడింగ్ పెరుగుతుందా తగ్గుతుందా మనకైతే క్వశ్చన్ అనేది అడగడం జరిగిందండి. మనకి వెంచురీ మీటర్ ఎనీ పొజిషన్ లో మనకి పెట్టినా మనకి హారిజాంటల్ అవ్వచ్చు వెర్టికల్ అవ్వచ్చు వాడు ఏ విధంగా పెట్టినా మనకు వచ్చేసి అది సేమ్ రీడింగ్ ఇండికేట్ చేయడం జరుగుతుందండి. మనం ముందు బిట్ కూడా ఒకటి చేయడం జరిగింది. వెంచురీ మీటర్ ఏ పొజిషన్ లో అయినా మనం పెట్టి మనం ఫ్లో అనేది మెజర్ చేయొచ్చు. ఓకేనా. అందులో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. ఏ మ్యానోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మనకి తెలిసిందే ప్రెజర్ మెజర్ చేయడానికి మ్యానోమీటర్ అనేది మనం వాడడం జరుగుతుంది. ఓకేనా. డ్యూరింగ్ ద ఓపెనింగ్ ఆఫ్ ఎ వాల్వ్ ఇన్ ఏ పైప్ లైన్ ద ఫ్లో ఈజ్. ఓకేనా. ఏదైతే ఒక పైప్ లైన్ ఉందో పైప్ లైన్ లో వాటర్ ఏదైతే ఉంటుందో డ్యూరింగ్ ద ఓపెనింగ్ ఏదైతే మనం ఓపెనింగ్ చేస్తూ ఉన్న టైంలో ఆ పైప్ లైన్ లో ఉన్న ఫ్లో ఏదైతే ఉందో ఫ్లో అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే అన్స్టడీ ఫ్లో ఉంటుందండి. ఎందుకు అంటే మనకి ఓవరాల్ గా ఏదైతే వాటర్ ఉందో వాటర్ అనేది అక్కడ స్టాక్ అయి ఉండడం జరుగుతుంది. మనం ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే అది ఏంటంటే డైరెక్ట్ గా బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ పర్టికులర్ ఫ్లో ఏదైతే అది వచ్చేసి మనకి అన్స్టడీ ఫ్లోలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. వాటర్ అట్ 20 degrees centigrade ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ 20 centimeter diameter pipe. The kinematic viscosity of water at 20 degrees centigrade is 0.0101 stoke. Assume that the changes from laminar to turbulent at Reynolds number is 2320. The critical velocity will be మనకి ఇక్కడ క్రిటికల్ వెలాసిటీ వీళ్ళు అడగడం జరిగిందండి. మనకి ఓవరాల్ గా ఏదైతే ఈ స్టోక్స్ కి తర్వాత రేనాల్డ్స్ నెంబర్ కి మనకి క్రిటికల్ వెలాసిటీకి సంబంధించిన రిలేషన్ అనేది ఏముందండి. క్రిటికల్ వెలాసిటీ యొక్క రిలేషన్ కనుక చూసుకుంటే ఓవరాల్ గా మనకి వెలాసిటీ ఉండాలి, రేనాల్డ్స్ నెంబర్ ఉండాలి, మనకి డయామీటర్ ఉండాలి. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఆ పూర్తి రిలేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి రేనాల్డ్స్ నెంబర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో రేనాల్డ్స్ నెంబర్ ఈక్వేషన్ మనం చెప్పుకోవచ్చా. రేనాల్డ్స్ నెంబర్ ఈక్వేషన్ ఇస్తే మనకు వచ్చేసి ప్రాబ్లం అనేది వస్తుంది అని మనం చెప్పుకోవచ్చా. ఏ విధంగా అంటే మనకి రేనాల్డ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు VD బై న్యూ అంతే కదండి. ఇది వచ్చేసి కైనమెటిక్ విస్కాసిటీ, ఇది వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, ఇది వచ్చేసి డయామీటర్ అండి. ఓకేనా. మనకు వచ్చేసి రేనాల్డ్స్ నెంబర్ ఎంత ఇవ్వడం జరిగిందండి 23T0 ఇవ్వడం జరిగింది. వెలాసిటీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే సమ్ ఉందో సమ్ లో యొక్క వెలాసిటీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 20 degrees centigrade ఇవ్వడం జరిగింది. డయామీటర్ అనేది 20 centimeters ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఏదైతే డయామీటర్ ఉందో డయామీటర్ వచ్చేసి మనకి 20 centimeter అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ 20 degrees centigrade దగ్గర మనకి కైనమెటిక్ విస్కాసిటీ ఎంత అంటే 0.0101 స్టోక్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ కనుక చూసుకుంటే మనం వచ్చేసి వెలాసిటీ ఫైండ్ చేయాలి. V అనేది అలాగ ఉంచండి. డయామీటర్ వచ్చేసి 20 centimeters ఇచ్చాడు. మనకి కైనమెటిక్ విస్కాసిటీ ఏదైతుందో 0.0101 స్టోక్స్ అండి. ఇది వచ్చేసి మనకి డైమెన్షన్లెస్ నెంబర్, దీని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మనకి ఇక్కడ వచ్చేసి సెంటీమీటర్ లో ఉంది. సో ఇది కూడా సెంటీమీటర్ లో ఉండాలి. ఒకవేళ ఇది మీటర్ లో ఉంటే దీన్ని కూడా మనం మీటర్ లోకి మార్చుకోవాలి. మనకి స్టోక్స్ అంటే మీనింగ్ ఏంటండి, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కదండి. సెంటీమీటర్ స్క్వేర్ CGS యూనిట్స్ ఏవైతే ఉన్నాయి ఈ CGS యూనిట్స్ మనం స్టోక్స్ అనుకుంటాం, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇది కూడా మనకి సెంటీమీటర్ లోనే ఉంది, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో మనం వచ్చేసి ఇక్కడ ఎటువంటి కన్వర్షన్ అయితే చేయగలదు. ఇప్పుడు వచ్చేసి V ఏదైతే ఉందో V యూనిట్ వచ్చేసి టోటల్ టర్మ్స్ ని పంపించండి. 2320 ఇంటూ 0.0101 బై 20 centimeters. ఓకేనా. ఈ పర్టికులర్ టోటల్ వాల్యూ అనేది చేయండి. వాల్యూ అనేది ఎంత వచ్చిందో ఆ వాల్యూ అనేది మనకి ఆప్షన్ లో ఉండడం జరుగుతుంది. మనకి ఓవరాల్ వాల్యూ చేస్తే 1.1716 ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్, ఇక్కడ సెంటీమీటర్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది మనకి ఉండడం జరుగుతుంది.
సో మనకు వచ్చేసి ఆన్సర్ కనుక చూసుకుంటే 1.117 సెంటీమీటర్స్ పర్ సెకండ్ మనకి ఇది వచ్చేసి ఆప్షన్ అండి. ఓకేనా. ద లెంత్ ఆఫ్ ద డైవర్జెంట్ పోర్షన్ ఆఫ్ ద వెంచూరిమీటర్ ఇస్ కన్వర్జెంట్ పోర్షన్ తో పోల్చుకుంటే మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ బిట్ మనం ఆల్రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫ్రూట్స్ నెంబర్ రిలేటివ్ టు, ఓకేనా, మనకు వచ్చేసి ఇది ఒక నెంబర్ అండి. ఇది మనకి సిలబస్ లో లేదు, బట్ మనం అందుకే చెప్పుకోవడం జరగలేదు. బట్ మనకి ఏంటంటే ఎస్ఎస్సిజిలో మనకి ఏంటంటే మాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రూట్స్ నెంబర్ ఏదైతే ఉందో ఫ్రూట్స్ నెంబర్ అనేది దేనికి రిలేషన్ లో ఉంటుంది అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇనర్షియా ఫోర్స్ టు గ్రావిటీ ఫోర్స్ ఏదైతే ఉంది, గ్రావిటీ ఫోర్స్ కి ఏంటంటే మనకి ఫ్రూట్స్ నెంబర్ ఏదైతే ఉందో ఫ్రూట్స్ నెంబర్ ని ఇనర్షియా ఫోర్స్ అండ్ గ్రావిటీ ఫోర్స్ కి రిలేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇన్ పిటా ట్యూబ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో అట్ ఏ పాయింట్ ఈజ్ రెడ్యూస్డ్ టు జీరో, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్. ఓకేనా. ఏదైతే మనకి పిటా ట్యూబ్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి పిటా ట్యూబ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదండి. పిటా ట్యూబ్ లో ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది జీరోకి రెడ్యూస్ చేయడం జరుగుతుందంట. ఓకేనా. ఆ పర్టికులర్ పాయింట్ ని ఏమంటారు అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే స్టాగ్నేషన్ పాయింట్ అంటారండి. ఓకేనా. ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో పిటా ట్యూబ్ లో వెలాసిటీ ఏదైతే ఉందో వచ్చేసి జీరోకి వచ్చిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాయింట్ ని మనం స్టాగ్నేషన్ పాయింట్ అంటామండి. ఓకేనా. 1 స్టోక్ ఈజ్ ఈక్వల్స్ టు మనం వచ్చేసి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకేనా. 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఏదైతే ఉంది 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ని మనం 1 స్టోక్ అనుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి యూలర్స్ నెంబర్ రిలేట్స్ టు, ఏదైతే యూలర్స్ నెంబర్ ఉందో యూలర్స్ నెంబర్ వచ్చేసి మనకి యూలర్స్ నెంబర్ కూడా ఒకసారి ఇస్తూ ఉన్నాడండి. మనకి ఇక్కడ ఇనర్షియా ఫోర్స్ ప్రెజర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ రెండింటిని మనకి ఏంటంటే యూలర్స్ నెంబర్ అనేది రిలేట్ చేయడం జరుగుతుంది. మనకి ఫ్లోట్ నెంబర్ ఏదైతే ఉందో ఫ్లోట్ నెంబర్ వచ్చేసి ఇనర్షియా ఫోర్స్ ని తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే గ్రావిటీ ఫోర్స్ ని రిలేట్ చేయడం జరుగుతుంది. యూలర్స్ నెంబర్ వచ్చేసి మనకి ఇనర్షియా ఫోర్స్ ఏదైతే ప్రెజర్ ఫోర్స్ ఉందో ప్రెజర్ ఫోర్స్ ని మనకి రిలేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ సమ్ కనుక చూసుకుంటే ఏ జెట్ ఆఫ్ వాటర్ ఇష్యూ ఫ్రమ్ ఏ నాజిల్ విత్ ఏ వెలాసిటీ 20 మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉంది పర్టికులర్ ప్రాబ్లం కి సంబంధించి సమ్ అనేది మీరు చేసి నాకు ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో మనం వచ్చేసి ఇది మూవింగ్ ప్లేట్స్ కి సంబంధించిన సమ్. సో ఈ మూవింగ్ ప్లేట్స్ ఏదైతుందో మూవింగ్ ప్లేట్స్ కి సంబంధించిన ఫార్ములాస్ అనేవి నేను మీకు చెప్పడం జరిగింది. సో ఆ సమ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సమ్ అనేది మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ అయితే పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫర్ ఏ నాజిల్ టు కన్వర్ట్ సబ్సోనిక్ ఫ్లో ఇంటూ ఏ సూపర్సోనిక్ ఫ్లో ఇట్ మస్ట్ బి, ఏదైతే నాజిల్ ఉందో నాజిల్ లో సబ్సోనిక్ ఫ్లో నుంచి సూపర్ సోనిక్ ఫ్లో కి మనం కన్వర్ట్ చేయాలంటే నాజిల్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి అంటే కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ టైప్ లో మనం నాజిల్ ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ బిట్ అండి. ఓకేనా. సో నాజిల్ లో సబ్సోనిక్ ఫ్లో నుంచి దాన్ని సూపర్ సోనిక్ ఫ్లో లోకి కన్వర్ట్ చేయాలంటే మనకు వచ్చేసి కన్వర్జెంట్ అలాగే డైవర్జెంట్ టైప్ నాజిల్ అనేది మనం వాడాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాస్కల్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, పాస్కల్ సెకండ్ అండి మనకు వాడు పాస్కల్ సెకండ్ అనేది అడగడం జరుగుతుంది. సో పాస్కల్ సెకండ్ అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే న్యూటన్ పర్ మీటర్. ఓకేనా. న్యూటన్ పర్ మీటర్ ఇంటూ సెకండ్ అంతే కదండి. న్యూటన్ పర్ మీటర్ ఇంటూ సెకండ్. ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ వచ్చేసి పాస్కల్, ఇది వచ్చేసి సెకండ్. మనకి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ మనకి దేనికండి డైనమిక్ విస్కాసిటీ ఏదైతే ఉందో డైనమిక్ విస్కాసిటీకి యూనిట్స్. ఎందుకంటే మనకి ఫోర్స్ ఇంటూ టైం బై మనకు వచ్చేసి కనుక చూసుకుంటే లెంత్, అదే కదండి మనకి డైనమిక్ యూనిట్ కి. సో డైనమిక్ యూనిట్ ఏదైతే ఉందో డైనమిక్ యూనిట్ కి మనకి డైనమిక్ విస్కాసిటీ ఏదైతే ఉందో డైనమిక్ విస్కాసిటీకి మనకి న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఏదైతే వచ్చేసి ఎస్ఐ యూనిట్ అండి. సో ఆ ఎస్ఐ యూనిట్ ని మనం న్యూటన్ మీటర్ ని పాస్కల్ కింద మార్చుకోవడం జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి సెకండ్, సో పాస్కల్ సెకండ్. ఓకే. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే డైనమిక్ విస్కాసిటీ ఏదైతే ఉంది డైనమిక్ విస్కాసిటీకి సంబంధించిన యూనిట్ అండి అది. ఓకేనా. పాస్కల్ సెకండ్ ఏదైతే ఉందో. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇన్ ఫ్లో through a pipe the transition from laminar to turbulent does not depend on. ఓకేనా. ఒక పైప్ ద్వారా ఫ్లో అనేది వెళ్తుంది. అందులో వచ్చేసి ఫ్లో అనేది లామినార్ నుంచి టర్బులెంట్ కి వెళ్తుంది. ఆ పైప్ యొక్క ఏ కండిషన్ అనేది దాన్ని సాటిస్ఫై చేయదు. దేనిపైన డిపెండ్ అయి ఉండదంటే లెంత్ ఆఫ్ పైప్ మీద అండి. ఓకేనా. లెంత్ ఆఫ్ పైప్ ఏదో పైప్ లెంత్ పైన మనకి ఏంటంటే లామినార్ నుంచి టర్బులెంట్ కి చేంజ్ అవ్వడం అనేది లెంత్ యొక్క పైప్ యొక్క లెంత్ పైన డిపెండ్ అయి ఉండదండి. సో రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కానీ లెంత్ యొక్క పైప్ ఏదైతే ఉందో పైప్ యొక్క లెంత్ పైన అయితే మనకి డిపెండ్ అయి ఉండదు. ఓకేనా. ఏ పైప్ ఫ్లో ఈ సెట్ టు బి లామినార్. ఓకేనా. లామినార్ కింద మనకి చెప్పాలంటే ఏం రావాలండి ఫ్లో వెలాసిటీ అనేది లెస్ దాన్ 2000 ఉండాలి. ఓకేనా. అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్లో ఏదైతే ఉందో ఫ్లో వెలాసిటీ అనేది 2000 కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా. లెస్ దాన్ 2000 మనకు ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ సమ్ వచ్చేసి మీకు జస్ట్ ఇక్కడ ఆన్సర్ మాత్రమే కావాలి కాబట్టి నేను ఏ విధంగా ఇలా బబ్లింగ్ చేసేసినా లేకపోతే ఏ విధంగా ఇలా చేసినా మీరు ఏంటంటే ఎటువంటి ఫీల్ అయితే అవ్వద్దు. జస్ట్ ఆన్సర్ కావాలి మనకు అంతేనండి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే హైడ్రోస్టాటిక్ లా స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెజర్ ఇన్ వెర్టికల్ డైరెక్షన్ ఈజ్
ఈక్వల్ టు మనం హైడ్రోస్టాటిక్ లా అనేది చెప్పుకోవడం జరిగిందండి. ఫ్లూయిడ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ స్పెసిఫిక్ గ్రావిటీకి అది ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది. ఓకేనా. హైడ్రోస్టాటిక్ లా మనం ఏంటంటే చేంజ్ ఆఫ్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు డెప్త్ అనే కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఆ పర్టికులర్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ గ్రావిటీకి మనకి ఇది ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది, అది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. పాస్కల్స్ లా స్టేట్స్ దట్, ఓకేనా, పాస్కల్స్ లా ఏం చెప్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే పాస్కల్స్ లా స్టేట్ దట్ ప్రెజర్ అట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అది వచ్చేసి లిక్విడ్ అనేది రెస్ట్ లో ఉన్నప్పుడా, లేదంటే ఒక సాలిడ్ యొక్క ఇన్సైడ్ లోనో, లేదా లామినార్ ఫ్లోలోనో, లేదా టర్బులెంట్ ఫ్లోలోనో. మనకు వచ్చేసి మనకు పాస్కల్ లా మనం డిరైవ్ చేసుకునేది లిక్విడ్స్ అనేవి రెస్ట్ లో పెట్టుకొని మాత్రమే మనం డిరైవ్ చేయడం జరిగిందండి. ఎటువంటి ఫ్లోలో మనం అయితే పాస్కల్ లా డిరైవ్ చేయలేదు. సో పాస్కల్ లా ఓన్లీ రెస్ట్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో రెస్ట్ ఫ్లూయిడ్స్ కి మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ ఎ పైప్ ఈజ్ లామినార్ వెన్, లామినార్ అడుగుతున్నాడని మనకు వచ్చేసి కనుక చూసుకుంటే లెస్ దెన్ 2000. ఈ వీటి మనం ఆల్రెడీ చేయడం జరిగింది. రేనాల్డ్స్ నెంబర్ వచ్చేసి లెస్ దెన్ 2000 ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ బిట్ ఉందో ఈ పర్టికులర్ బిట్ కూడా నాకు ఆప్షన్స్ అనేవి మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఏదైతే బెర్నౌలీ ఈక్వేషన్ అవుతుందో బెర్నౌలీ ఈక్వేషన్ కి సంబంధించి మనకి యూనిట్స్ ఏంటి అని అయితే మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఆ ఆప్షన్ కూడా నాకు ఏంటంటే కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆరిఫైజ్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఆరిఫైజ్ మీటర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనం దేన్ని మెజర్ చేయడానికి వాడతామంటే డిశ్చార్జ్ ఏదైతే ఉందో, ఓకేనా, రేట్ ఆఫ్ ఫ్లో లేదంటే డిశ్చార్జ్ ఏదైతే ఉందో డిశ్చార్జ్ ని మెజర్ చేయడానికి మనం ఆరిఫైజ్ మీటర్ ని వాడడం జరుగుతుంది. ఓకేనా. అది మనకి డైరెక్ట్ బిట్. వెంచురీ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫ్లో. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి. ఎనీ పొజిషన్ లో మనం ఏంటంటే ఫ్లో అనేది మనం మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ విచ్ ఎనబుల్స్ ఇట్ టు రెసిస్ట్. మనకి ఏదైతే ఎనబుల్స్ ఇట్ టు రెసిస్ట్ టెన్జైల్ స్ట్రెస్, టెన్జైల్ స్ట్రెస్ ఏదైతే ఉందో టెన్జైల్ స్ట్రెస్ ని రెసిస్ట్ చేయడానికి ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీ అనేది ఏ ప్రాపర్టీ అనేది టెన్జైల్ స్ట్రెస్ ని రెసిస్ట్ చేస్తుంది అని మనకి అయితే అడగడం జరిగిందండి. సర్ఫేస్ టెన్షనే కదండి. మనకి సర్ఫేస్ టెన్షన్ ఏంటి? టెన్జైల్ స్ట్రెస్ పర్ యూనిట్ లెంత్ కదండి. ఓకేనా. ఆ టెన్జైల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ టెన్జైల్ స్ట్రెస్ ని మనకి రెసిస్ట్ చేయాలంటే ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీకి అనేది సర్ఫేస్ టెన్షన్ అనేది ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, మనకి కైనమాటిక్ విస్కాసిటీ మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి? డైనమిక్ విస్కాసిటీ టు ద డెన్సిటీ. ఓకేనా. రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ తో డెన్సిటీనే మనం ఏమనుకున్నాం అంటే కైనమాటిక్ విస్కాసిటీ అనుకున్నాం. ఓకేనా. మనకి ఆప్షన్ 1 ఏదైతే ఉందో ఆప్షన్ 1 మనకి డైరెక్ట్ గా కరెక్ట్ అండి. ఓకేనా. డైనమిక్ విస్కాసిటీ టు ద డెన్సిటీ. డెన్సిటీకి ఏంటంటే డైనమిక్ విస్కాసిటీకి డెన్సిటీకి రేషియో ఏదైతే ఉందో ఈ రేషియోనే మనం కైనమాటిక్ విస్కాసిటీ అనుకుంటాం. ఓకేనా. సో ఓవరాల్ గా నాకు తెలిసి నేను ఒక 60 ప్లస్ ఒక 70 బిట్స్ అయితే నేను డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్ గా సచివాలయం పేపర్ లో ఏవైతే 12 క్వశ్చన్స్ వచ్చాయి 12 క్వశ్చన్స్ మనం పక్కాగా చేయగలిగామండి. ఓకేనా. సిలబస్ అంతా నేను మీకు చెప్పాను. సో మాక్సిమం మీరు కూడా ట్రై చేయండి. నేను ఏంటంటే ఓవరాల్ గా ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ గా జస్ట్ మన రీకాల్ కోసమే నేను చేయడం జరిగింది. సో మనం ఏంటంటే నెక్స్ట్ ఓవరాల్ గా సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మనకి టైం ఉంటే ఓవరాల్ గా ప్రతి టాపిక్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అయితే మనం కంప్లీట్ చేద్దామండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఏంటంటే కంప్లీట్ చేసి మనం ఏంటంటే లైవ్ సెషన్స్ కూడా పెట్టుకుందాం. ఓకే. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్ లో లైవ్ సెషన్ లో ఆన్సర్స్ అనేవి చెప్తూ ఉందరు. ఓకేనా. ఆ పర్టికులర్ ఇది కూడా మనం చేద్దామండి. బట్ ప్రెసెంట్ ఏంటంటే 60 ప్లస్ బెట్స్ ఏంటంటే జస్ట్ రీకాల్ కోసమే నేను చేయడం జరిగింది. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం వచ్చేసి రేపటి నుంచి ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. దాంతో పాటుగా మనం వచ్చేసి హైడ్రాలిక్ మెషిన్స్ ఏవైతే ఉన్నా హైడ్రాలిక్ మెషిన్స్ లో టర్బైన్స్ ఏవైతే ఉన్నాయి టర్బైన్స్ కోసం మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత పంప్స్ ఏవైతే ఉన్నాయి పంప్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. పంప్స్ అనేవి డిస్కస్ చేసేసుకుంటే మనకు వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో ఇంకొక టాపిక్ అనేది మనకి టాపిక్ కాదండి ఒక సిలబస్ ఏదైతే మనకి హైడ్రాలిక్ పంప్స్ ఏవైతే ఉన్నా హైడ్రాలిక్ పంప్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ మనం అయితే హైడ్రాలిక్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం ఏంటంటే డైలీ చెప్పుకుందాం. ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే ప్రెసెంట్ టాపిక్ అయితే ఇదండి. సో ఏదైతే నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ టాపిక్స్ తో నేనైతే మేము ఉంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. Bye bye.